మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ప్రశంసిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రేవంత్ ప్రభుత్వం కూడా టీజీఎస్ ఆర్టీసీని విలీనం చేసి మాట నిలబెట్టుకోవాలని కార్మికులు హితవు పలికారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి రెండో రోజు ఉధృతంగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో 3 పరిష్కారాలు కావాలని చెప్పేసి 3 ప్రధానమైన సమస్యల్ని డిమాండ్లను వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము వాళ్ళతోని. అసలు గతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా విలీన ప్రక్రియ జరిగింది, ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఎందుకు ఆ చొరవ చూపడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటండి? మీ సాక్షి మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నామండి. ప్రధానంగా 32 డిమాండ్ల మీద మేము నోటీస్ ఇచ్చినాం. ప్రభుత్వంలో విలీనం చేయాలనేది వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు. మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసి ఈ రోజు గద్దెనెక్కిచ్చాం. గద్దెనెక్కిచ్చిన తర్వాత మమ్మల్ని విలీనం చేస్తామని చెప్పి మీరు చెప్పకుండా 2.5 సంవత్సరాలు స్కీములు పెట్టినా, మేము ఎన్ని గంటల పని భారం పోపినా మేము పనిచేస్తా ఉన్నాం. మేము 2021 అంటే అప్పుడున్న కోడిగుడ్డు ధర ₹2 ఉంటే ఈ రోజు ₹8 అయిందండి. మేము జీతాలకు చాలని జీతాలకు మేము కష్టపడి పనిచేస్తున్నాం. మీ మీడియా ద్వారా, సాక్షి మీడియా ద్వారా నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అక్కడ ప్రభుత్వంలో జగన్ గారు వచ్చినప్పుడు గద్దెనెక్కిన తర్వాత తన మాట ఏదైతే ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేసి నిలబెట్టుకున్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వాళ్ళ మేనిఫెస్టోను అమలుపరచాలని మేము మీ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ గారికి మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. మా ఆర్టీసీ కార్మికులు ఎప్పుడైనా ఒకటే మేము గుర్తుపెట్టుకోండి, మేము గుండెలో పెట్టుకుంటామండి. మేము గుండెలో పెట్టి మేము మిమ్మల్ని కాపాడతాం. గద్దెనెక్కించడం ఈ రోజు మేమే కాదు, మా కుటుంబాలు కూడా రేపు ఇంకా సమ్మెలో ఉధృతం కాబోతాం. మా కుటుంబాలను కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ టెంట్లేసి మేము ఈ సమ్మెను ఖచ్చితంగా ఉధృతం చేస్తామండి. ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని విలీనం చేసిన జగన్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా చేస్తారని మాకు నమ్మకం ఉంది. మీరే ప్రజల్లోకి మమ్మల్ని బదనాం చేస్తున్నారు, చర్చలు పిలవకుండా ప్రజలను ఇబ్బంది చేస్తున్నారు, మా కార్మికులను ఇబ్బంది చేస్తున్నారు. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. డ్యూటీ పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా కార్మికుల ఒక జీవోలు చేంజ్ చేశారండి. అట్లాగే మీరు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం వల్ల ఉద్యోగాలు చాలా మంది మేము రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. 50,000 మంది ఉన్నారు. ఈరోజు 30,000 మందికి వచ్చినాం. ఆ పని పరం కూడా మేమే వస్తున్నాం. ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ మీడియా ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీరు ఉద్యోగాలకు రాకండి. మీరు ఏమాత్రం చేసినా మేము సమ్మె చేసిన రోజు మాత్రమే మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని వాడుకుంటారు. మేము కొట్లాడేది కూడా మీకోసమే. నిరుద్యోగం మాఫీ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేయాలి. కొనుగోలు చేస్తే మీకు కూడా ఉద్యోగం వస్తుంది. మీరు కూడా మాలాగా ఉద్యోగం చేసుకుని భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు రాకండి, మాకు సహకరించండి. ప్రైవేట్ బస్ డ్రైవర్లైనా కానీ అవుట్ సోర్సింగ్ ద్వారా వచ్చే వాళ్ళకైనా నేను ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తంగా ఆర్టీసీ కార్మికులు ఈ మొత్తం 4 చక్రాల బండికి వాళ్లే ఒక మెయిన్ పిల్లర్స్ గా ఉంటున్న నేపథ్యంలో వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళ డిమాండ్లను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.